చాక్లెట్ ఎక్కువ తింటున్నాం అందుకే రూపాయలు ఎలా ఉన్నారు? మా రాకేష్ని బాగా చూసుకుంటున్నారు. మాకు అన్నండి అనేది చేసేది ఏది దీని అయ్యేంత వరకు తమరేసింది నేనే. పైకి సచివాలయం కూడా హాల్ ఉంది కదా దాన్ని పెట్టండి. సార్ రెడీ, సార్ రెడీ, ఇలా చూడండి సార్ రెడీ. మంచి వదిలి 180 లక్షలది మన అక్కడ చర్చ్ ఏదండి అది బైబిల్ ప్లేస్ నుంచి అలాగా బిస్కెట్ అమ్మట మన సాయిబాబా గుడి నుంచి ఇలాగా అమ్మవారి గుడి అది 8వ వార్డు 4, 3 ఇలా చూసుకొని డైరెక్ట్గా ఆర్ట్స్ కాలేజ్ మన ఎన్టీ రామారావు 2వ వార్డు అక్కడ సాయిబాబా గుడి దగ్గర 2వ వార్డు కొంత ఇవన్నీ 180 అయిపోయింది. శాంక్షన్ అగ్రిమెంట్ అయిపోతే మనం స్టార్ట్ చేస్తే ఆ రోడ్డు కూడా మనకి మీకు ఇచ్చిన కోరిక అయిపోయింది. ఏమ్మా అవుట్ ఆఫ్ స్టేషన్ అయితే ఇన్ స్టేషన్ ఉన్నప్పుడు చిట్టుబాబు గారిని మండపం పైన పెళ్లి కొడుకు అయిపోయినాయి కదా. అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు 2 రూములు పైన పెళ్లి అంతా ఇది భోజనాలు. మీరైనా సిఎస్ఆర్ నిధుల కింద క్యాటే ఏదైనా దాతృత్వ చాటి ఏసీలు అవును కొద్దిగా టైం పడతామో చూస్తున్నాం. గట్టిగా ఉంటే 3, 6 పైన ఒక 6, 12 వేసింది అంటే ఒక 5 లక్షలు 6 లక్షలతో అయిపోతుంది. అంటే ఫాల్ సీలింగ్ కూడా అన్ని కలిపి అవన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ స్టెప్ వస్తాయి. నగర ప్రజలందరికీ నమస్కారం. 4వ వార్డులో ఇవి కమ్యూనిటీ హాల్స్, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ కమ్యూనిటీ హాల్స్గా ఉన్న వీటిల్ని గత ప్రభుత్వంలో సచివాలయాల కింద నిర్మాణం చేసుకోవడం జరిగింది. కమ్యూనిటీ హాల్స్ని నిర్మాణం చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బలహీన వర్గాలు నివసిస్తున్న ప్రాంతాల్లో వారు ఏదైనా కార్యక్రమాలు, అది ఇంట్లోది ఒక వివాహ కార్యక్రమం కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, చేసుకోవడానికి అతి తక్కువ ధరలోని ఇవి ఉపయోగపడతాయని ప్రభుత్వాలు నిర్మించుకున్నాయి. గత ప్రభుత్వంలో ఏం చేశారు, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి హుటాహుటిన నగరంలో ఉన్న అన్ని కమ్యూనిటీ హాల్స్ని సచివాలయాలు చేసేసారు. మరి చేసినప్పుడు ఇక్కడ పెళ్ళిళ్ళు కానీ లేకపోతే ఇతర కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఏమున్నాయి? వాళ్ళు వెళ్ళి ఎక్కడో చెరుకూరులోనో ఎస్పీ ఫంక్షన్ హాల్లోనో చేసుకోలేరు కదా బలహీన వర్గాలు. ఇంక లేదంటే రోడ్ల మీద చేసుకోవాలి. ఈ కూటమి వచ్చిన తర్వాత మనం ఈ సచివాలయాలకు ప్రత్యామ్నాయంగా ఏం చేయాలన్నది ఆలోచించి 4వ వార్డులోని ఏదైతే కొన్ని నిరుపయోగంగా ఉన్న నిర్మాణాలని సచివాలయాలు తరలించి అక్కడికి వాటిల్ని ఏర్పరచుకొని
ఈ కమ్యూనిటీ హాల్ గతంలో ఏదైతే కమ్యూనిటీ హాల్గా ఉండి గత ప్రభుత్వంలో సచివాలయం కింద మారబడ్డాదో దాన్ని మళ్ళా కమ్యూనిటీ హాల్ కింద మార్చి 23 లక్షలతోటి ఇక్కడ పనులన్నీ పూర్తి చేసుకొని అదనంగా పైన ఏదైతే పెళ్లి చేసుకున్నా లేకపోతే ఇంకేదైనా చేసుకున్నా కిందనే భోజనాలు పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తూ పైన అన్నిట్లుకన్నా పైన ఏదైతే ఉందో అక్కడ పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురికి 2 రూములు కూడా వేయించి ఈరోజు దాన్ని అధికారికంగా ప్రారంభించుకుంటున్నాం. చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. మీరు గమనించినట్లయితే ఇదనే కాదు 49వ వార్డులో ఎండీస్పేటలోనే అలాగే చేస్తున్నాం. సచివాలయంగా ఏదైతే కమ్యూనిటీ హాల్స్ని ఏదైతే సచివాలయంగా తీసుకున్నారో దాన్ని ప్రత్యామ్నాయంగా ఏర్పరిచి దాన్ని మరలా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చున్నాం. అలాగే ఇక్కడ చేస్తున్నాం. ఇంకా ఒక్కొక్కటిగా ఎక్కడ అవకాశం ఉంటుందో అక్కడ అవకాశాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా కార్పొరేషన్ నుంచి నిధులు కేటాయించి అన్నీ కూడా తయారు చేస్తూ ఉన్నాం. అలాగే ఒకటి తెలియజేసేది ఏంటంటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో గతంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మాజీలైన వాళ్ళు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోయినా అయ్యో అయ్యో లబోదిబో అంటా ఉన్నారు. బాబు గతంలోని మరి ఇవే కమ్యూనిటీ హాల్స్ని మీరు సచివాలయం కింద మార్చినప్పుడు ప్రజలకి ఉపయోగపడేవి ఇవి ఇలా మార్చేసాం కదా, ప్రత్యామ్నాయంగా ఏం చేద్దామని ఏ రోజైనా ఆలోచించారా? లేదు. ప్రజలకు ఉపయోగపడేది అన్నీ కూడా ఎలాంటివి చేసేసి ఈరోజు ప్రతిపక్షంలోకి వెళ్ళి కూర్చున్న తర్వాత పెట్రోల్ డీజిల్ కానీ ఇంకేదైనా సరే పెరుగుతున్నాయంటే కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయంతో ఇవన్నీ జరుగుతున్నాయి, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఏంటి అన్నది తెలిసినా కూడా ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమాలు వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. ప్రజలు గమనించాలి. అలాగే ఈ వార్డులకి ఏదైతే ప్రధానమైనది ఆ బైబిల్ ప్యాలెస్ చర్చి దగ్గర నుంచి సాయిబాబా టెంపుల్గా ఆర్ట్స్ కాలేజ్ వరకు అంటే 3వ వార్డు 4వ వార్డు 2వ వార్డు 8వ వార్డు 4 వార్డులకి సంబంధించిన ప్రధానమైన రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డుకి 1,80,00,000తోటి ఎన్క్యాప్ నిధుల్ని కేటాయించి టెండర్లు పిలవడం జరిగింది. అతి దగ్గరలో కాంట్రాక్టర్ అగ్రిమెంట్ చేసుకుంటాడు. ఆ 1,80,00,000తో ఆ రోడ్డును కూడా కూటమి ప్రభుత్వం పూర్తి చేయబోతా ఉంది. అలాగే ఇక్కడ గుడి ఉంది ఒకటి, ఆ రామాలయం నిర్మాణానికి 45 లక్షలు ప్రభుత్వం ఒక స్కీమ్ని అభ్యర్థించగా దాన్ని కూడా ప్రాసెస్ చేశాం. ఇప్పుడే ఒక శుభవార్త, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి ఆ ఫైల్ క్లియర్ అయింది. దాన్ని కూడా పర్స్యూ చేసి అతి దగ్గరలో ఆ ఒక నిర్మాణానికి పునర్నిర్మాణానికి నిధులు కేటాయించే బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం శాసనసభ్యుడిగా నేను తీసుకుంటాను. ఇదనే కాదు, ఎక్కడ ఏ అవకాశం ఉన్నా ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ ప్రజలకి ఎక్కడ మేలు జరుగుతుందనే దాని మీద అనునిత్యం పనిచేస్తూ ఉన్నాం. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని మరొక్కసారి తెలియచేసుకుంటూ విచ్చేసిన కూటమి నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున అధికారులకి పేరు పేరున నమస్కారం. అందరికీ ధన్యవాదాలు.